డాక్టర్ శ్రీని ప్రెసిడెంట్. నేను పిలువగానే వచ్చినటువంటి వివిధ మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత 2 రోజుల కిందట ప్రస్తుత టీటీడీ చైర్మన్ గారు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి సతీమణి గారు శ్రీమతి భారతీ రెడ్డి గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొదలుగా చూసుకుంటే, ఇంతవరకు చాలామంది టీటీడీ చైర్మన్గా చేశారు. నాకు గుర్తున్నంత వరకు కొందరు వైవి సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ, అంతకుముందు పుట్టా సుధాకర్ యాదవ్ గారు కానీ, ఆదికేశవ నాయుడు గారు కానీ, చంద్రబాబు పార్టీలకు సంబంధం లేకుండా వివిధ నాయకులు వారికి లభించినటువంటి ఆ అవకాశాన్ని పార్టీలకు అతీతంగా వాళ్ళు నిర్వహించి ఆ దేవభక్తిని పొందడం జరిగింది. కానీ ఎందుకో ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ గారు మరి ఆయనకు ఒక కాలం కలిసి రావట్లేదో, లేకపోతే పరిస్థితులు అనుకూలించడం లేదో తెలియదు. ఆ విధంగా జరగడం లేదు. ఇంకా ఈయనకి ఏ కోటాలో ఈ విధంగా చైర్మన్ పదవి వచ్చింది అనే దాన్ని ఆలోచించినాం అనమాట. అంటే రీజన్స్ ఏమి, ఈయనకు ఈ కోటా ఏ కోటాలో వచ్చింది అని ఆలోచిస్తే ఏమన్నా అన్నమయ్యలాగా అపర భక్తుడా, లేకపోతే ఏమన్నా సంకీర్తనలు ఏమన్నా చేసినాడా, లేకపోతే రాఘవేంద్రరావు గారి లాగా ఏమన్నా అన్నమయ్య సినిమాలు చాటి దేశ విదేశాలకు ఏమన్నా దేవభక్తిని ఏమన్నా చాటి చెప్పినాడా, లేకపోతే అపర భక్తితో ఈయన గారు ఏమైనా దేవుడిని నిత్యం కొలుస్తూ ఉన్నాడా అని చెప్పి వివిధ కారణాలు ఆలోచిస్తే ఏం లేవు. ఆయన లాస్ట్ 10 సంవత్సరాల్లో దేవుని దర్శనం కూడా చేసుకోలేదని విన్నాను. సో ఆ కారణాన్ని పక్కన పెడితే ఇంకా వేరే డీప్గా అనాలిసిస్ చేసినాం అనమాట. ఇంకా ఏ కోటా కింద ఈయనకి చైర్మన్ వచ్చింది అని చెప్పి అనాలిసిస్ చేస్తే ఒక 3 కారణాలు అయితే దొరికినాయి. ఆ 3 కారణాలు కారణమై ఉండొచ్చు ఈయన గారికి చైర్మన్ పదవి వచ్చేదానికి అని చెప్పి అనుకున్నాం. అందులో మొదటి కారణం వచ్చేసి, ఈయన వల్ల ఎన్నో వైవాహిక జీవితాలు ఆనందంగా జీవితం కొనసాగించడం జరిగింది. ఎంతోమంది సంతానలేమి లేని వాళ్ళు పిల్లలు పుట్టడం జరిగింది. ఎందుకంటే ఈ 2 జరగాలంటే మెయిన్ వాళ్ళకు ప్రేమ అనురాగాలతో పాటు శృంగారం కూడా ఎంతో అవసరం. ఆ శృంగార జీవితం చాలామందికి సాగక ఎన్నో వైవాహిక జీవితాలు మధ్యలోనే ఆగిపోవడం, పిల్లలు లేకుండా ఆగిపోవడం ఇలాంటి జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వారు చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకొని మందులు వాడుతూ నెలల తరబడి తిరుగుతూ ఉంటారు హాస్పిటల్ చుట్టూ. ఇవన్నీ ఏం అవసరం లేకోకుండానే ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాము రాత్రి 11:30 స్టార్ట్ అవుతుంది. అర్ధగంట సేపు అందరినీ ఉల్లాసంగా ఉత్తేజంగా చేసి వారికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభం లేని వారికి, విషయం వీక్ లేకుండా ఉండే వారికి తగిన శృంగార జీవితం వచ్చేంత విధంగా వాళ్ళకి జీవితం అంతా సాఫల్యంగా సాగే విధంగా ఒక ప్రోగ్రాం అయితే నడుస్తూ ఉంది. ఆ ప్రోగ్రామే మిడ్ నైట్ మసాలా అనమాట. ఆ మిడ్ నైట్ మసాలా వల్ల చాలామంది జీవితాలు సఫలీకృతమైనట్టు ఒక కారణము. ఇంకా రెండోది కూడా తీసుకుంటే, వార్తా విశ్లేషణ ఏ విధంగా ఉంటుందంటే, సపోజ్ మన కడపలోనే తీసుకుందాం. ఒక వరద వచ్చింది, పెను తుఫాను వచ్చింది, మొత్తం కడపంతా ధ్వంసం అయిపోయింది, అక్కడ జన జీవితానికే సాధ్యం లేదు, ఇంటర్నెట్ సేవలు లేవు అనేంత గొప్పగా ఉంటుంది. కానీ తీరా వచ్చి చూస్తే భూగర్భంలో బురద కూడా ఉండదు అనమాట. అంటే అంత గొప్ప వార్తా విశ్లేషణ ఉంటుంది. అంటే తిమ్మిని బమ్మిని చేసి చూపించడం అనమాట. అరాచకాలు జరుగుతున్నాయి, విధ్వంసాలు జరుగుతున్నాయి, ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతూ ఉంది అని చూస్తే తీరా వెళ్ళి చూస్తే అక్కడ చీమ కూడా అపకారం జరుగుతూ ఉంటుంది అనమాట. సో అంత గొప్ప వార్తా విశ్లేషణ ఉంటుంది అనమాట ఆయన ద్వారా. ఇంకా మూడో విషయం కూడా తెలుసుకుంటే, చాలామంది అలంకారం కోసము జుట్టు అనేది పెంచుకుంటూ ఉంటారు. వారి ద్వారా ఒకటి న్యూజెన్ ఆయిల్ అనేటువంటిది ఒకటి మార్కెట్లో జరుగుతూ ఉంది. దాని మీదనే ఒక బొమ్మ ఉంటుంది అనమాట. జుట్టు తల నుంచి అరకాల వరకు జుట్టు ఉంటుంది. దాని నుంచి చాలామంది ఇది పూసుకుంటే తన జుట్టు అందరికి మనకు బాగా వస్తుందనే ఉద్దేశం చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. కానీ అది తీరా చూస్తే జుట్టు ఉంటే గుండు వస్తూ ఉంటుంది అనమాట. తిరుమల మామూలు వెంకటేశ్వర స్వామికి ఏంటి గుండు చూడడం అనేది చాలా ఇష్టం. గుండు అనేటువంటిది చాలామంది భక్తుల వాళ్ళకి ఇట్లా ఈ విధంగా అందరూ గుండు ఆయన పూసుకొని గుండు న్యాచురల్గా గుండు రావడంతో బాబు గారు కూడా ఇది నా వెంకటేశ్వర స్వామికి సంబంధించి బాగా భక్తితో అందరికీ గుండు చేపిస్తూ ఉన్నాడనే ఉద్దేశంతో, మూడో కారణంతో ఈ విధంగా ఆ కోటాలో
ఈయనకి చైర్మన్ పదవి లభించడం అనేది ఒక అనాలిసిస్ కింద తీసుకున్నాం అనమాట. ఈ 3 కారణాలు, మొదటిది మిడ్ నైట్ మసాలా అనేది, రెండోది అద్భుతమైనటువంటి వార్తా విశ్లేషణ, మూడోది ఈ న్యూజెన్ ఆయిల్ అనేటువంటి. ఈ 3 కారణాలు అయ్యుండొచ్చు బహుశా కారణం. ఏదేమైనప్పటికీ వచ్చింది, వారికి ఒక అవకాశం అయితే లభించింది. కానీ ఎందుకో వారికి కాలం కలిసి రావట్లేదు. మరి తీసుకున్న పదవి తీసుకున్నప్పటి నుంచి అన్ని ఇబ్బందులే జరుగుతూ ఉన్నాయి. మొదట తిరుమల లడ్డు కల్తీ విషయం నుంచి స్టార్ట్ చేసి, తర్వాత అక్కడ టికెట్ల విక్రయంలో తొక్కిసలాట జరిగి 6 మంది చనిపోవడము, 30 మంది అస్వస్థతకు గురి కావడము, దాని తర్వాత లడ్డు విక్రయ కేంద్రంలో మంటలు చెలరేగడము, దాని తర్వాత ఇంకా అక్కడ గోశాలలో దాదాపు 191 ఆవులన్నీ చనిపోవడము, ఇవన్నీ అంటే నేను చెప్పేది కాదు, ఇవన్నీ ఆధారాలతో అంటే నేషనల్ మీడియాలో ప్రింట్ చేయబడినటువంటి ఇంకా స్టాంపెడ్లో తొక్కిసలాటలో చనిపోయిన